అన్ని రియల్ గా మేము ఏవైతే చూసామో అదే తెర మీద చూపించారు. సగం స్కర్ట్లు అచ్చడ్డీలు డాయలు అని తీయొద్దు. ఇలాంటి సినిమాలు తీయండి ఇంకొకసారి మూవీ అనే కన్నా రియల్ లైఫ్ అని చెప్పొచ్చు. नो हस्बैंड को छोड़ो भाई, उसको क्यों पकड़ के, जब उन लोग उन हस्बैंड वाइफ के साथ ऐसा करा तो क्यों? ఫస్ట్ హాఫ్ లో ఏమవుతుంది అనుకొని చాలా ఈగర్ గా వెయిట్ చేసినాము. సెకండ్ హాఫ్ లో అసలు సూపర్, అసలు వరలక్ష్మి పర్ఫెక్ట్ గా సూపర్ చేసింది యాక్టింగ్. చంపనైనా చంపాలి కానీ చావద్దు. కరెక్ట్ నడుస్తుంది ఇప్పుడు. తాయి అట్టనే కొట్టేదయ్యా, సేమ్ నా మొగుడే ఆయననే ఉన్నట్టున్నాడు. मेरे फ्यूचर में ऐसा हुआ तो आई कैन टेक एक्शन లైక్ దిస్. ఎమోషనల్ గా కానీ కామెడీగా కానీ మేము ప్రతి విషయంలో మేము హ్యాపీగా ఫీల్ అయినాం. అసలు లాస్ట్ లో ఒక ఏడుపు కూడా వచ్చేసింది మాకైతే. ఈ సినిమా తనని తప్పకుండా చూడమని. భార్యాభర్తలు కలిసి సంసారం మంచిగా చేసుకుంటే దానికి ఒక సెంటిమెంట్ స్టేజ్ ఏర్పడుతుంది. తాగుడు కూడా బంద్ కావాలి. సిగ్గున్నోళ్ళు అయితే శరమున్నోళ్ళు అయితే మగ పిల్లలకి ఏం బాధలేదు, తాగుడు ఒకటే ఉన్నది. కన్ను లేవా? కింతోడు తాగుతున్నారు లవడాల బాగా. అందరు నేర్చుకున్నారే, అలా సిగ్గు శరము ఉండాలి. మస్తున్నారు దేశం మీద, ప్రపంచంలో. చెప్పిన దానికి తాగి వచ్చి భార్యను కొట్టబట్టి అబ్బాయిలు చాలా బద్మాసులు ఉండరు. కరెక్ట్ ఉట్నోడు అయితే కరెక్ట్ బంద్ చేయాలి, పెళ్ళాన్ని ప్రేమతో చూసుకోవాలి. ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ సఫరింగ్ లైక్ దిస్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. బయట జరిగే రియాలిటీని రాగా చూపించారు. ఒక మనిషి ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒరిజినల్గా తీసుకెళ్లారు. రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది. డిస్కనెక్ట్ కాలే ఎక్కడ. ఇది అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంది మూవీలో. రొటీన్ స్టోరీస్ కాకుండా చాలా కొత్తగా తీశారు. హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా ఒక అమ్మాయి కూడా బతకచ్చని బాగా చూపెట్టారు. అంటే లేడీస్ తన ఓన్గా బతకచ్చు అని చెప్పి బాగా చూపించారు. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. చూసే కొద్దీ ఇన్వాల్వ్ అయిపోయినాం.